ఓకే, గుడ్ మార్నింగ్ అందరికి. నిన్న లెసన్ ప్లాన్లో లెసన్ అయిపోయిన తర్వాత మనం టోర్నమెంట్స్ చెప్పుకున్నాం. టోర్నమెంట్స్ తర్వాతలో భాగంగా టోర్నమెంట్స్ ఆల్రెడీ మీకు అప్లోడ్ చేస్తానండి, ఆ వీడియో కూడా అయిపోయింది. టోర్నమెంట్స్ తర్వాత లెసన్లో భాగంగా మనం 8 టీములకి ఫిక్చర్స్ ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు ఈ క్రిందటి లెసన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా 16 సరి సంఖ్యలో ఉన్నప్పుడు మనం ఎలా ఫిక్చర్స్ వేసుకుంటాం అనేది మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బైస్ ఎక్కడ ఇస్తాం, ఓకే, సరి సంఖ్యలో వచ్చినప్పుడు బైస్ ఎలా ఇస్తాం, ఏ సూత్రాన్ని ఫాలో అవ్వాలి అనేది చెప్తాం. మనకి 2005 నుంచి నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో చాలా మంది విద్యార్థులకి తరఫీదు ఇచ్చానండి. నా యొక్క విద్యార్థులు ఆంధ్ర మరియు తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో టీచర్స్గా స్థిరపడ్డారు. అదేవిధంగా మీ అందరికీ కూడా వ్యాయామ విద్య బోధన సులభతరం చేసి అందరికీ నా వీడియోస్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ మీకు చేయడం జరుగుతుంది. మీ యొక్క తెలిసిన వాళ్ళకి, అదేవిధంగా ఎవరికైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేస్తారని, వారి యొక్క ఉద్యోగ సాధనలో మీ వంతు పాత్రగా ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఓకే, లెసన్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో భాగంగా మనం చూసుకున్నాం, నిన్న ఆల్రెడీ మనం చెప్పాం, 2 అర్ధ భాగాలు చేయడానికి సూత్రం చెప్పుకున్నామండి. అప్పర్ హాఫ్, లోయర్ హాఫ్. 2 అర్ధ భాగాలు చేయడానికి సూత్రం నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2. నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2. పై అర్ధ భాగాన్ని మనం ఎప్పుడైతే విభజించామో ఆటోమేటిక్గా కింది అర్ధ భాగం కూడా వచ్చేయడం జరుగుతుంది. ఓకే సార్, మనం ఇప్పుడు రెండో లెక్క చేసుకుందాం. 16 టీములకి వేద్దాం సార్. 2, 4, 5, 6, 7, 16. ఇప్పుడు 2 అర్ధ భాగాలు చేయండి. ఓకే సార్, కనబడుతుందా లేదా? సారీ, కొంచెం పైకి వేస్తాను. మనకి డిఎస్సి విభాగంలో ఎగ్జామినేషన్లో లెక్క ఎలా ఇస్తారు అంటే 16 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు కింది అర్ధ భాగానికి ఎన్ని టీములు వస్తాయి, అదేవిధంగా 16 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు పై అర్ధ భాగానికి ఎన్ని టీములు వస్తాయి. ఓకే సార్, మనం చెప్పుకున్న సూత్రం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2. నెంబర్ ఆఫ్ టీమ్స్ ఏంటండి? 16 బై 2 చేద్దాం. 2 = 8 సార్లు పోతుంది, 8 టీంలు. ఇక్కడ 8 దగ్గర ఒక లైన్ గీత కొట్టుకోవాలి. ఆటోమేటిక్గా మీరు ఒక భాగం ఎప్పుడైతే డివైడ్ చేశారో, పై హాఫ్ ఎప్పుడైతే డివైడ్ చేశారో ఆటోమేటిక్గా కింద హాఫ్ కూడా డివైడ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే అండి, 8 నుంచి అప్పర్ హాఫ్, ఇదేమో లోయర్ హాఫ్. ఓకే సార్, మీకు అర్థమవుతుంది కదా. మ్యాచ్లు ఎలా ఆడించాలి మనం చెప్పుకున్నాం. బై అనే భావన ఎప్పుడు వస్తుంది? నెంబర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా వచ్చిన జట్లు ఈక్వల్ గా ఉంటే బైస్ రావు. మిగిలిన ఏ సందర్భంలో కూడా మనకి బైస్ రావడం జరుగుతుందండి. ఇప్పుడు 16 టీంలు వచ్చాయి. ఇక్కడ మీకు అసలు నెంబర్ ఆఫ్ పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు 4, 8, 16, 32. ఈ విధంగా చూసుకుంటే మనకి బైస్ వస్తాయండి, రావా? బైస్ రావు. ఎందుకంటే వచ్చిన జట్లు ఎలా ఉన్నాయి? పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా ఉన్నాయి. కాబట్టి మనం బైస్ లేకుండా డైరెక్ట్గా మ్యాచ్ ఆడించేసుకోవచ్చు. ఓకే అండి, మ్యాచ్ ఆడిస్తాం చూడండి. ఎప్పుడు కింది హాఫ్ నుంచి టోర్నమెంట్ ప్రారంభమవుతుందండి. ఓకే, 1, 2, 3, ఓకే. ఇదంతా ఏమైందంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ మ్యాచెస్. ఈ యూ ఉంది చూసారా, ఫస్ట్ రౌండ్. ఓకే, మనకి ఇక్కడ ఇంకో విధంగా కూడా పెట్టడానికి అవకాశం ఉందండి. 16 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు మొదటి రౌండ్ నందు జరిగే మ్యాచ్లు అడుగుతాడు. ఓకేనండి, మొదటి రౌండ్ నందు మ్యాచ్లు అడుగుతాడు. మొదటి రౌండ్ నందు మ్యాచ్లు
కావాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ ఫిక్చర్ వేసుకోవాలి. ఓకేనండి. ఎన్ని రౌండ్లు జరుగుతున్నాయండి? 1 2 3 4 5 6 7 8. మొదటి రౌండ్లో 8 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఓకేనండి. నెక్స్ట్ మ్యాచ్ ఆడిందాం. ఇది సెకండ్ రౌండ్. అది అడగచ్చు. 16 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు రెండవ రౌండ్లో ఎన్ని పోటీలు జరుగుతాయి? 1 2 3 4. ఓకేనండి. ఓకే, ఇది థర్డ్ రౌండ్. ఓకే అండి, ఇది థర్డ్ రౌండ్. ఆ తర్వాత కింద హాఫ్ నుంచి ఒక టీము, అదేవిధంగా పై హాఫ్ నుంచి ఒక టీము వచ్చి ఫైనల్ ఆడుకోవడం జరుగుతుంది. ఇది ఫోర్త్ రౌండ్. చూశారు కదా. ఫస్ట్ రౌండ్ మ్యాచ్లు ఎన్ని వచ్చాయండి? 1 2 3 4 5 6 7 8. ఓకే, ఫస్ట్ రౌండ్ 8. అదేవిధంగా సెకండ్ రౌండ్ 1 2 3 4. సెకండ్ రౌండ్ 4. థర్డ్ రౌండ్ 1 2. మనం ఒకటి గమనించుకోండి, ఇలాగ ఎప్పుడైతే యూ వచ్చిందో అక్కడ ఒక మ్యాచ్ జరిగినట్టు అర్థం. ఓకేనండి, ఒక మ్యాచ్ జరిగినట్టు అర్థం. నెక్స్ట్ మూడో రౌండ్ 8 4 12 13 14 15. 16 టీములు పాల్గొన్నాయి కదండి. ఇక్కడ చూసుకోండి, ఇది ఒక మ్యాచ్, ఫైనల్ ఒక మ్యాచ్ వస్తుంది. ఓకే, ఇది 5th రౌండ్ అనుకోవచ్చు. 5th రౌండ్ కాదు సార్. ఓకే, సారీ. ఇక్కడ మనం గమనించండి, 16 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు జరిగే మ్యాచ్లు మన సూత్రం ఆల్రెడీ చెప్పుకున్నాం. n-1. n-1 అంటే 16 - 1 అంటే 15 మ్యాచ్లు జరుగుతాయండి. ఓకే, మీకు అర్థమైంది సార్? ఇక్కడ అర్థం లేదా? ఇంకొకసారి చెప్తున్నాను. ఇక్కడ మన సూత్రం ప్రకారం ఏంటి? నాకౌట్ సూత్రం, సింగిల్ నాకౌట్ సూత్రం. n-1 వచ్చిన జట్టుల్లోంచి ఒకటి తీసేస్తే టోర్నమెంట్ లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయో మనకు జరగడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ వరకు 16 టీములకు వేసుకున్నాం. ఇక్కడ పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా వచ్చిన జట్లు సమానంగా ఉంటే బైస్ అనే పదం రాదు. ఓకేనండి, మనం ఆల్రెడీ నిన్న వీడియోలో 8 టీములకు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు లెసన్లో 16 టీములకు వేసుకోవడం జరిగింది. ఇక్కడ దాకా ఓకే సార్. ఇది అయిపోయినట్లయితే మనం సరి సంఖ్యలో వచ్చిన జట్లు ఉన్నట్లయితే దానిని ఎలాగ విభజించుకోవాలి? అదేవిధంగా సరి సంఖ్య వచ్చింది, మనకు బైస్ అనే పదం ఎప్పుడు రాదు? పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా జట్లు వచ్చినట్లయితే బైస్ అనే పదం రాదు. మిగిలిన ఏ సందర్భంలో కూడా 17 టీంలు వచ్చినా, 18 టీంలు వచ్చినా, 20 టీంలు వచ్చినా, ఈ టీములు తప్ప ఏంటండి, ఈ సంఖ్య తప్ప ఏ వచ్చినప్పటికీ కూడా బైస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే సార్, నెక్స్ట్ లెక్కకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం కొంచెం శ్రద్ధగా వినాలండి. చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే బైస్ ఎలా వస్తాయి సార్ అంటుంటారు. ఓకే, ఆ విషయాన్ని కూడా మనం కూలంకుషంగా చెప్పుకుందాం. ఓకే, 12 టీములు వేస్తాను సార్, 14 టీములు వేస్తాను సారీ, అదైతే మనకి ఈజీగా ఉంటుంది. 14 టీమ్స్కి ఓకేనండి, 14 టీమ్స్కి వేద్దాం. ఫైలింగ్ చేస్తాను సార్. మనకు ప్రొసీజర్ ఏంటండి? మనకు సూత్రం ఉంది. వచ్చిన జట్లు సరి సంఖ్యలో ఉన్నట్లయితే ఏంటండి, వచ్చిన జట్లు సరి సంఖ్యలో ఉన్నట్లయితే మనకు సూత్రం చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2 అప్పర్ హాఫ్. ఓకేనండి, అదేవిధంగా లోయర్ హాఫ్
నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2. ఓకే సార్, ఇదే సూత్రాన్ని ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ టీమ్స్ అంటే ఏంటండి 14. ఓకేనండి, మన సూత్రం ప్రకారం బై 2 చేయండి. 14ని 2తో భాగిస్తే 7. ఓకేనండి, ఇక్కడ ఆటోమేటిక్గా గీత కొట్టుకున్నాం. అలా గీత కొట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే హాఫ్ డివైడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనం అప్పర్ హాఫ్ ఎప్పుడైతే డివైడ్ చేసామో లోయర్ హాఫ్ కూడా డివైడ్ అయిపోద్ది. ఇక్కడ లోయర్ హాఫ్ చూద్దామండి. ఓకే, సేమ్ సూత్రం వేద్దాం సార్. వచ్చింది నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2 కదా. నెంబర్ ఆఫ్ టీమ్స్ ఏంటండి 14 బై 2. 7. సేమ్ చూడండి, 1 2 3 4 5 6 7. చూడండి, కింద హాఫ్లో 8 టీంలు, పై హాఫ్లో 8 టీంలు వచ్చాయి. ఓకే సార్, మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ వచ్చిన జట్లు ఎలా ఉన్నాయి, పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకి సమానంగా ఉన్నాయా లేదా? లేవు. అంటే లేవు అంటే అర్థం ఏంటి, ఇక్కడ బైస్ వస్తాయి. ఓకేనండి, ఇక్కడ బైస్ వస్తాయి. ఆ బైస్ ఎలాగొస్తాయో చూద్దాం. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, చిన్న సింపుల్ గా మనం చేసుకుందాం, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, మనం కొన్ని సంఖ్యలు జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఇక్కడ పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు మనం చెప్తున్నాను మీకు 4 8 16 32. ఇక్కడ వరకు సరిపోద్దండి, అంతకుమించి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు. ఓకేనండి, మరి బైస్ రావాలి కదా. బైస్ ఎలా వస్తాయి, వచ్చిన జట్లను దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి తీసివేసినట్లయితే, దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి వచ్చిన జట్లను తీసివేసినట్లయితే బైస్ వస్తాయి. ఓకే సార్, చూద్దాం. మళ్ళీ చెప్తున్నానండి, వచ్చిన జట్లను దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి తీసివేసినట్లయితే బైస్ వస్తాయి. ఇక చూద్దాం, ఇది 14 కదండి. పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యలు ఒకసారి చూద్దాం. 4 ఎక్కువ కాదు కదా, 8 దీనికంటే తక్కువ కదా, 16. ఓకే, 16 చూడండి, ఇక్కడ 16 14 పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య ఇది సరిపోతుంది కదా. ఇక్కడ ఏం చేయాలి, పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య అంటే 16. పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి వచ్చిన జట్లను తీసివేసినట్లయితే, వచ్చిన జట్లు ఎన్ని ఉన్నాయి సార్ 14. ఇప్పుడు తీసేయండి. 2 అంటే మనం ఇవ్వవలసిన బైస్ ఏంటంటే 2 బైస్ ఇవ్వాలి. ఓకే సార్, 2 బైస్ ఇవ్వాలి. ఓకే, 2 బైస్ ఇవ్వాలి కదా. మీకు ఇప్పుడు ఆలోచన రావచ్చు, సార్ 2 బైస్ ఇవ్వాలి కదండి, మరి ఎక్కడ ఇవ్వాలి సార్, ఎప్పుడు ఎవరెవరికి ఇవ్వాలి, ఈ 6వ టీంకి 10వ టీంకి ఇస్తే సరిపోతుందా? దీనికి కూడా ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం నేను చెప్తానండి. వచ్చిన జట్లు సరి సంఖ్యలో ఉన్నట్లయితే బైస్ విభజించడానికి సూత్రం నెంబర్ ఆఫ్ బైస్ బై 2. ఇక్కడ రాస్తున్నాను చూడండి, నెంబర్ ఆఫ్ బైస్ బై 2. నేను పై అప్పర్ హాఫ్. ఓకేనండి, అప్పర్ హాఫ్. అదేవిధంగా కింది భాగం చూద్దాం, నెంబర్ ఆఫ్ బైస్ బై 2. ఇది లోయర్ హాఫ్. కింది అర్ధ భాగం, పై అర్ధ భాగం. మీరు ఎలా అర్థం చేసుకున్నా పర్లేదండి, మీకు లెక్క రావాలి. రేపు పొద్దున్న మీరు ఎగ్జామినేషన్లో చక్కగా చేయాలి, బిట్టుకోకుండా. ఓకేనండి, వచ్చిన జట్లు సరి సంఖ్యలో ఉన్నట్లయితే బైస్ కనుగొనడానికి సూత్రం ఇస్తాడండి. అక్కడ నెంబర్ ఆఫ్ బైస్ బై 2. అదేవిధంగా కింది అర్ధ భాగం కనుగొనడానికి సూత్రం నెంబర్ ఆఫ్ బైస్ బై 2. ఓకే సార్, మనకు లెక్క ప్రకారం ఎన్ని బైస్ వచ్చాయండి, 2 బైస్ రావడం జరిగింది. ఆ 2 బైస్ని కూడా ఎలా డివైడ్ చేద్దారో చూద్దాం. మనం సూత్రం ఖచ్చితంగా మనకి గట్టిగా ఉంటే ఒక 8 సూత్రాలు ఉన్నాయండి, చిన్న సింపుల్ ఫార్ములాస్. అవి జ్ఞాపకం పెట్టుకుంటే మీకు ఎన్ని లెక్కలైనా చేయొచ్చు. ఓకేనండి, చూద్దాం. ఇక్కడ ఏంటి సార్, నెంబర్ ఆఫ్ బైస్ 2 కదా. మనం చెప్పుకున్నాం సూత్రం ప్రకారం నెంబర్ ఆఫ్ బైస్ బై 2 కదా. నెంబర్ ఆఫ్ బైస్ 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఏనండి, 0 కాదండి. ఏంటి ఇక్కడ 2 ఎన్నిసార్లు పోతుంది, ఒకసారి పోతుంది. ఓకే, ఆ 1 బై ఏంటిది, ఈ 1 బై పై హాఫ్. నెక్స్ట్ ఇప్పుడు కింద హాఫ్కి ఇచ్చుకుందాం. ఓకే, ఇక్కడ కూడా సూత్రం ఏంటి, నెంబర్ ఆఫ్ బైస్ బై 2. నెంబర్ ఆఫ్ బైస్ ఏంటంటే ఇక్కడ 2 కదా, 2 వేసుకోండి. అదేవిధంగా సూత్రం ప్రకారం 2 వేసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 0 కాదు, ఆల్రెడీ మీకు చెప్పేశాను. 2 ఎన్నిసార్లు పోతుందో ఒకసారి పోతుంది. అంటే
కింది భాగంలో ఒక బై ఇవ్వాలి, అదేవిధంగా పై భాగంలో ఒక బై ఇవ్వాలి. ఈ 2 బైలు మరి ఎక్కడ ఇచ్చుకోవాలి? దీనికి చాలా బేసిక్ ఫార్ములా అవుతుందండి. మీరు ఎన్ని బైస్ రానివ్వండి, ఇక్కడ 2 బైస్ వచ్చాయి కదా, మీకు బండ గుర్తు ఒకటి చెప్తున్నాను. ఫస్ట్ బై ఎప్పుడు కింది అర్ధ భాగంలో కింద ఇచ్చుకోవాలి. ఓకేనండి, కింది అర్ధ భాగం కింద ఇచ్చాను. నెక్స్ట్ బై, ఓకేనండి. ఓకే, ఇది చెప్పచ్చు కదా మీకు, ఇది డౌట్ లేదు కదా? ఓకే, వెళ్ళిపోదాం. వెరీ గుడ్. లెసన్స్ వినండి, చక్కగా మీకు నోట్స్ రాయండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే నా నెంబర్ కాల్ చేయండి సార్. నేను ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటాను. నాకు డౌట్లు అడిగే వాళ్ళంటే ఇష్టం, ఎందుకంటే అడిగే పిల్లలకి ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఓకే, మ్యాచ్ రాయించుకుందాం సార్. 1 2 3 ఇక్కడ ఎన్ని మ్యాచ్లు జరిగాయి చూడండి. 1 2 3 4 5 6 14 టీములు పాల్గొన్నా, ఏంటండి 14 టీములు పాల్గొన్నా నాకౌట్ టోర్నమెంట్ నందు మొదటి రౌండ్లో జరిగే మ్యాచ్లను ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా వేయాల్సిందే. ఏంటండి, ఖచ్చితంగా వేయాల్సిందే. ఓకే సార్, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఆడించేసాం కదండి. ఇక్కడ మీకు ఒక ఇండికేషన్గా నేను బోర్డు మీద రాస్తున్నాను, అది మీరు కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్, అదేవిధంగా సెకండ్ రౌండ్. ఇక సెకండ్ మరి బై వచ్చింది కదా సార్. బై అంటే అర్థం ఏంటి? బై వచ్చిన టీం ఏది కూడా మొదటి రౌండ్లో పాల్గొనదు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం బై ఇచ్చాం కదా, ఆ టీము ఫస్ట్ రౌండ్లో పాల్గొన్నాయా? పాల్గొవు. బై మీన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, బై వచ్చిన టీము ఆ టోర్నమెంట్లోకి వెళ్ళా మిగిలిన టీములతో పోల్చుకుంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడుతుంది. ఓకే, సరే సార్. నెక్స్ట్ రౌండ్, సారీ, అదే గమనించుకోవాలండి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ రౌండ్ ఇది ఎవరితో ఆడతారు? బై వచ్చిన టీం ఇలా ఆడతారు, అదేవిధంగా ఇలా ఆడతారు. ఆల్రెడీ బై పొందిన జట్టు ఆడతారు. ఓకే సార్, ఇది ఎన్నో రౌండ్ అవుతుంది? సెకండ్ రౌండ్. ఏంటండి, సెకండ్ రౌండ్. 14 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు రెండవ రౌండ్లో జరిగే మ్యాచ్లు ఇస్తే అడిగితే ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉందండి. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్, ఫైనల్. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. ఓకే సార్, ఇప్పుడు 14 టీములు పాల్గొన్నాయి కదండి. ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి? 13 మ్యాచ్లు జరుగుతాయి. ఓకేనండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 సరిపోయండి. 13 మ్యాచెస్. మన సూత్రం ప్రకారం ఏంటి? సూత్రం ప్రకారం 14 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు జరిగే మ్యాచ్లు. మీకు ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది వచ్చేసింది అనుకుంటారండి. తీరా ఎగ్జామినేషన్లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, ఇక్కడ తప్పు పెట్టేసి బయటకు వచ్చి అబ్బా తప్పు పెట్టేసాను అనుకుంటారు. అది రాకుండా ఉండడం కోసం నేను మరలా మీకు రిపీట్ అయ్యేలాగా చెప్తానండి. ఓకే, సూత్రం ఏంటండి? సింగిల్ నాకౌట్ సూత్రం. నెంబర్ ఆఫ్ n-1, n-1 వచ్చిన జట్లు -1. వచ్చిన జట్లు ఏంటండి? 14. అక్కడ మైనస్ చేయండి, 13. మనకు 13 మ్యాచ్లు సరిపోయాయా లేదా? సరిపోయాయి. ఇక్కడికి మీకు క్లియర్ కదా? ఓకే, ఇంకో లెక్క చెప్పుకుందామా? ఇంకో లెక్క కూడా నేను మీతో చేయిస్తానండి. ఇంకా 12 టీంలకు వేసుకుందాం. ఓకే, 12 టీంలకు వేసుకుందాం. మీరు కూడా 10 టీంలకు ఒకసారి, 14 అంటే 18 టీంలకు ఒకసారి అలా వేసుకున్నట్లయితే దీని మీద ఎన్ని లెక్కల్లో బాగా చేస్తే మనం అంత స్ట్రాంగ్గా ఉంటాం. రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో ఆ ఏరియా నుంచి ఏ బిట్ ఇచ్చినప్పటికీ ఈజీగా చేస్తారు మీరు. ఓకేనండి. ఈ 4 సూత్రాలు మాత్రం మనకి ఖచ్చితంగా రావాలి. ఈజీగా సార్, పెద్ద కష్టమైందేం కాదు. ఓకే, ఎన్ని టీంలకి వేద్దాం? 12 టీంలకి వేస్తున్నాను సార్. చూడండి,
12. ఓకే సార్, ఇక్కడ మీకు ఏ దాంట్లో డౌట్ ఉన్నా నాకు వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే దానికి అనుగుణంగా నేను వీడియో చేయడం జరుగుతుంది. ఓకే సార్, నో ప్రాబ్లం. 12 టీంలు. ఓకే సార్, ఇక్కడ ఏంటి మన సూత్రం ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి ఏంటండి? 2 అర్ధ భాగాలుగా విభజించుకోవాలి. ఓకే, చూద్దాం. నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2. నెంబర్ ఆఫ్ టీమ్స్ బై 2. ఓకే, చేద్దామండి. నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని? 12. బై సూత్రం ప్రకారం 2 ఏంటి? 6. 2 అర్ధ భాగాలు చూద్దాం. ఓకే, 2 అర్ధ భాగాలు చేసాం. ఓకే సార్, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? వచ్చిన జట్లు పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్యకు సమానంగా ఉన్నాయండి లేదా? లేదు కదా. ఇంతే. పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య ఎంత 16. ఇక్కడ ఎంత ఉంది? 14. దాని కింద పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య ఉంది 8. 8 దాటి వెళ్ళిపోతుంది కదా, అంటే 8తో మనకి అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య ఉంది 16. ఓకే, 16 చూద్దాం. ఇక్కడ మనకి బేసిక్ ఫార్ములా ఏంటి? బైస్ కనుగొనాలంటే ఏం చేయాలి చెప్పుకున్నాం. దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య నుండి దగ్గరగా ఉన్న పవర్ ఆఫ్ 2 అధిక సంఖ్య ఉందండి 16. 16 లోంచి 12 తీసేయండి. ఓకే, ఇక్కడ మీకు చూపెడుతున్నాను. 16 లోంచి 12 తీసేయండి సార్. 4 వచ్చేసినాయి. మనం ఇవ్వాల్సిన బైస్ ఏంటండి? ఇవ్వాల్సిన బైస్ 4. ఇక్కడ చూడండి. అదేవిధంగా ఈ బైస్ ఎలాగివ్వాలి? సరి సంఖ్యలో వచ్చిన జట్లు సరి సంఖ్యలో ఉంటే ఒక సూత్రం ఉంది. నెంబర్ ఆఫ్ బైస్ బై 2 అప్పర్ హాఫ్, నెంబర్ ఆఫ్ బైస్ బై 2 లోయర్ హాఫ్. ఓకే, ఈ సూత్రం ప్రతిసారి మీరు లెక్క తీసుకున్నప్పుడు వేసుకున్నారనుకోండి చాలా ఈజీ అయిపోద్ది. చూద్దాం. అదే సూత్రం ప్రకారం చేద్దాం. నెంబర్ ఆఫ్ బైస్ ఏంటి సార్? 4 బై 2. 2 1 2, 2 2 4. ఓకే, అదేవిధంగా లోయర్ హాఫ్ చేద్దాం. 4 బై 2 ఈక్వల్ టు 2. అంటే కింది హాఫ్లో 2 బైస్ ఇవ్వాలి, పై హాఫ్లో 2 బైస్ ఇవ్వాలి. మీకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ బై ఎట్లా ఇవ్వాలి మనకు తెలిసిపోయినాయి. కింద అర్ధ భాగానికి 2 బైస్ ఇవ్వాలి. ఓకే, పై అర్ధ భాగానికి 2 బైస్ ఇవ్వాలి. ఫస్ట్ బై ఎక్కడ ఇచ్చుకోవాలి చెప్పండి సార్? ఫస్ట్ బై ఎక్కడ ఇచ్చుకోవాలి? కింది అర్ధ భాగంలో కింద టీంకి ఇచ్చుకోవాలి. సెకండ్ బై పై అర్ధ భాగంలో పై జట్టుకి ఇచ్చుకోవాలి. థర్డ్ బై కింది అర్ధ భాగంలో మొదటి జట్టుకి ఇచ్చుకోవాలి. 4వ బై పై అర్ధ భాగంలో కింద జట్టుకి ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను మీకు నెంబర్స్ వేస్తాను చూడండి, మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1వ బై, ఓకే, 2వ బై, 3వ బై, 4వ బై. మీకు ఎన్ని బైస్ వచ్చినా కూడా ఇదే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో వెళ్ళడం జరుగుతుంది. ఓకేనండి, మీకు ఎన్ని బైస్ ఇచ్చినప్పటికీ కూడా ఇదే సీక్వెన్స్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, చూద్దాం. మ్యాచ్లు ఆడిద్దాం. చూడండి, బైస్ ఇచ్చిన జట్టు ఫస్ట్ రౌండ్లో పాల్గొంటుందా? పాల్గొదు. ఓకేనండి, ఫస్ట్ రౌండ్. ఓకే, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. చూడండి, ఫస్ట్ రౌండ్ 1 2 3 4 12 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు మొదటి రౌండ్లో జరిగే మ్యాచ్లు అంటే ఎన్ని పెడతారు? 4. ఫస్ట్ రౌండ్. నేను రాస్తున్నప్పుడు మీకు నచ్చినటువంటి చక్కగా నోట్స్ రాసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. 4 మ్యాచ్లు. అదేవిధంగా రెండో రౌండ్ ఆడిద్దాం. ఓకే, రెండో రౌండ్ అంటే బై వచ్చిన టీం కూడా పాల్గొంటుంది ఇప్పుడు. ఓకే సార్,
1 2 3 4 రౌండ్ 2. రౌండ్ 2లో ఎన్ని మ్యాచ్లు జరిగాయి? 4. ఓకేనండి. నెక్స్ట్ ఇది చెప్పేస్తున్నాను సార్, ఇబ్బంది లేదు కదా? ఓకే. రౌండ్ 1, రౌండ్ 2, ఇది రౌండ్ 3. రౌండ్ 4 టోర్నమెంట్ ఓవర్. ఓకేనండి, టోర్నమెంట్ ఓవర్. సరేనండి. ఎలా ఉంది మీకు? చాలా ఈజీగా ఉంటుంది సార్. మనకి మీరు ఈ టోర్నమెంట్స్ నుండి మన క్లాసులు వింటే మీకు ఒక్క బిట్ కూడా పోదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఒక్క బిట్ కూడా మిస్ అవ్వం. అది ఎలా కలిగినామండి, నా ఎక్స్ప్లెనేషన్లో చూడండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నప్పుడే మీకు బిట్టు ఏ విధంగా ఇస్తాడు. ఓకేనండి, బిట్టు ఏ విధంగా ఇస్తాడు, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి. ఓకే, కామెంట్ బాక్స్లో నాకు కామెంట్స్ చేయండి. అదేవిధంగా మీకు ఒక లెక్క ఇస్తాను, ఆ లెక్క చేసి నాకు కామెంట్లో పెట్టండి. ఒకటి సార్, ఒక చిన్న రిక్వెస్ట్, ఇంత కష్టపడి వీడియో చేస్తున్నామంటే మీరు లైక్ చేశారనుకోండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేసుకున్నట్లయితే మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే కామెంట్సే మాకు ఒక టానిక్లా పనిచేస్తుందండి. అదేవిధంగా ఇంకో విషయం చెప్పడం ఏంటంటే, నేను ఇప్పటి వరకు సుమారు 4-5 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగిందండి. అవన్నీ చూసుకోండి మెథడ్స్లో భాగంగా. నేను దీంట్లో కావాల్సిన టెస్ట్స్ ఆన్లైన్లో మన యాప్లో లభిస్తున్నాయండి. ఓకే, ఆ యాప్లో మీరు ఓపెన్ చేసుకుని మన యాప్లో టెస్టులు రాసుకోండి. ఇవన్నీ ఫ్రీ టెస్ట్లే. మీకు ఇబ్బంది ముందుగా మీకు అంటే మన యాప్ లాంచింగ్ వల్ల మీకు కొన్ని ఫ్రీ వీడియోస్, అదేవిధంగా ఫ్రీ టెస్టులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మీకు ఏమైనా సలహా, మీకు ఏమైనా గైడెన్స్ కావాలన్నట్లయితే నాకు ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. నేను ఫ్రీగా ఉన్న సమయంలో మీతో కాల్ చేస్తాను. మీకు ప్రిపరేషన్లో ఎటువంటి డౌట్లు ఉన్నా ఆల్ సబ్జెక్ట్స్ నో ప్రాబ్లం అండి. నేను ఏ టైం సమయంలోనైనా అవైలబుల్గా ఉంటాను. ఓకే సార్, మీకు ఒక చిన్న లెక్క ఇస్తున్నాను కదా, ఇక్కడ మీకు బోర్డు మీద ఇస్తున్నాను. ఆ లెక్క సరి సంఖ్యలో ఉన్న జట్లకి ఇస్తానండి. మీరు ఎన్ని జట్లు చేస్తారంటే 24 టీంలు, 24 టీంలు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్కి మీరు ఫిక్చర్ వేయండి. ఈ ఫిక్చర్ మీరు అలా వేసేయడం కాదు, ఒక ప్రొసీజర్ ప్రకారం వేసి, నేను ఎలా చెప్పాను, బైస్ ఎలా తీసుకోవాలి, బైస్కి అక్కడ మీరు చిన్న యారో ఇచ్చి బైస్ ఎలా రావాలి, బైస్ అనే పదం ఎప్పుడు వస్తుంది, బైస్ ఎలా తీసుకోవాలి, 2 అర్ధభాగాలు చేయడానికి సూత్రం ఏంటి, కింద అర్ధభాగం చేయడానికి సూత్రం ఏంటి, పై అర్ధభాగం చేయడం సూత్రం ఏంటి, ఫస్ట్ రౌండ్ మ్యాచ్లు ఎలా ఆడిస్తాం, అదేవిధంగా బైస్ ఎలా ఇస్తాం, ఎక్కడ ఇస్తాం, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఈ ప్రొసీజర్ ప్రకారం ఒక పేజీలో మీరు నాకు లెక్క చేయండి. లెక్క చేసి నా వాట్సాప్కి పంపించండి, నేను దాన్ని చూస్తాను. ఏదైనా మీకు కరెక్షన్స్ ఉన్నట్లయితే 24 టీములు పాల్గొన్న నాకౌట్ టోర్నమెంట్ నందు టోర్నమెంట్లో 3వ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి, 3వ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి. కామెంట్స్ చేయండి, కామెంట్లో పెట్టండి. అదేవిధంగా ఈ లెక్క నాకు చేసి పెట్టినట్లయితే మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో నేను మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడం జరుగుతుందండి. ఓకే, మీకు ఏ విషయం కావాలన్నా నన్ను అడగండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ భాగంలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రతి టాపిక్ నేను మీకు కూలంకుషంగా చెప్తాను. మీకు మెంటార్ లాగా మిమ్మల్ని వెన్నుండి నడిపిస్తాను. మీ విజయ సాధనలో నేనున్నాను, మీరు ఇబ్బంది పడద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.